ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది లీడర్స్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ వంశీ, ఇటీవల కొంతమంది అరెస్ట్, నందిగం సురేష్, ఇట్లా దాన్ని ఎలా చూడాలి? ప్రజాస్వామ్యం కూలిపోతా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ప్రతి కేసు ఇల్లీగల్ కేసే. ప్రతి కేసులోనూ కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు, అవతలోడు బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు. అసలు బెదిరించేది ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు? ప్రతి విషయంలోనూ వీళ్ళే. పారిశ్రామికవేత్తలను వదలడం లేదు, రాజకీయ నాయకులను వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు, అవతలోడు బెదిరించినాడు అని చెప్పి మళ్ళీ ఎదురు కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ ఊరికే పోవు, ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి చుట్టుకుంటాయి. చుట్టుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి అతి దారుణంగా తయారవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి, వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు, ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకని కొడాలని చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. ఇది చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 వీళ్ళు ముగ్గురు. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా. ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ, నాని కానీ, వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే, పాప మా శంకర్రావు కానీ, మా బ్రహ్మనాయుడు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే, వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు, వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్టులు చేయించడం, వాళ్ళ మీద బురద చల్లడం, వాళ్ళని ట్రోల్ చేయించడము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం.